नागुलोल गोत्रोद्भवस्य वेंकटरेड्डी नामधेयस्य वसंता नामधेयस्य साई किरण रेड्डी नामधेयस्य मैत्री नामधेयस्य सहकुटुंबानां ततः कुमरोल गोत्रोद्भवस्य विजयलक्ष्मी नामधेयस्य प्रकाश रेड्डी नामधेयस्य कृष्णवेणी नामधेयस्य नित्या नामधेयस्य निखिल नामधेयस्य प्रवीण रेड्डी नामधेयस्य दिव्या नामधेयस्य प्रख्यात नामधेयस्य प्रमुख्या नामधेयस्य ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिने नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपर्दिने नमः ओम नीललोहिताय नमः ओम कट्वांगिने नमः ओम शिपिविष्ठाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम अंबिकाधृतोधनाय नमः ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तुरुद्ररूपेभ्यः श्रीसिंहलिङ्गेश्वरस्वामिने नमो नमः इति आनन्दकर्पूरदिव्यमङ्गल नीराजनीयं सन्दर्शयामि। हर नमः पार्वतीपते हर हर महादेव शम्भो शङ्कर नमः शिवार्पणमस्तु। మధ్య భాస్కర్ రెడ్డి మా సార్ పేరు. మేము తుమ్మలూరు నుంచి వచ్చాము. నా పేరు విజయలక్ష్మి అండి, మధ్య విజయలక్ష్మి. మా సారు 4 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. విపక్షాల టైంలో పెద్దవాళ్ళ పేరు మీద ఇస్తే అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా పుణ్యం అని అలా మాకు తెలిసి దాని నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. చాలా మంచిగా ఉంది ఇక్కడ. మా తోటి అయిన సహాయం మేము చేశాము మా సార్ పేరు మీద. తర్వాత ఏంటంటే మనకి రిసీవ్ చేసుకోవడం కూడా ఈ ఆశ్రమం చాలా బాగుందండి. రిసీవ్ చేసుకోవడం కానీ మనం వచ్చిన వాళ్ళతోటి అసలు ఈ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎంత బాగా చేస్తుండ్రంటే ఇంతమందికి చేయడం అంటే మామూలు మాట కాదండి. చాలా బాగా చేస్తుండ్రు. చాలా మంచిగా అనిపించింది. మాకు మళ్ళీ రావాలనిపిస్తే నేను ఇక్కడికే వస్తా. మా తోటి సాయం మేము చేస్తామండి. ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి. నేను నా చేతితోటి వాళ్ళకి అన్నదానం చేశానండి, వస్త్రదానం చేసిన, అన్నదానం చేశానండి. చాలా మంచిగా అనిపించింది మాకు. ఇంతకుముందు ఒకసారి వచ్చాను, నేను పక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళు చూసి బాగుంది రండి అంటే వచ్చాను. అప్పుడు బాగా అనిపించింది. ఈరోజు కూడా మా చిన్నమ్మ వస్తే ఆమెతో పాటు నేను వచ్చాను. ఇచ్చిన చాలా బాగుందండి. 4 ఫ్లోర్లు తిరిగి చూసాము. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది వాళ్ళది. ఇక్కడ వచ్చేవాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ చూస్తే. మాకైతే బాగా నచ్చింది. అందరు రండి, అందరు వాళ్ళని బ్లెస్ చేయండి. పెద్దవాళ్ళని పాపం వాళ్ళకు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంది. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది. వీళ్ళు ఇంత రిసీవ్ చేసుకొని ఇంత మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా గాడ్ గిఫ్ట్ వీళ్ళది. అందరు వచ్చి చూడండి, చెయ్యండి, బాగుంది. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर स्थापयामि पूजयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि। ओम दशांग गुग्गिलोपित सुगंध द्रव्यं धूपं समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। निवेदनार्थं नारिकेलं उगिफल नागवेल्लित्यार्थ कर्पूर चूर्ण वक्क खज्जूर तांबूलार्थं अक्षतान् समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि।
లింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థింతం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 17/9/2025 సంవత్సరమున తుమ్మలూరు వాస్తవ్యులు కుమరొడ్ల గోత్రోభవస్యులు కీర్తిశులు మద్ది భాస్కర్ రెడ్డి గారి 4వ వర్ధంతి తిథి సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య ఎం విజయలక్ష్మి గారు, కొడుకు కోడలు ప్రకాష్ రెడ్డి, కృష్ణవేణి గారు, ప్రవీణ్ రెడ్డి, దివ్య గారు వీరందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన మద్ది భాస్కర్ రెడ్డి గారి 4వ వర్ధంతి తిథి సందర్భంగా మరియు పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి వారి భర్తకు శాస్త్రోక్తంగా ఆబ్దికం పూజలు జరిపించి భర్తకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ అనాథులకు అన్నదానం చేశారు. అనంతరం భర్తను తలుచుకుంటూ అభాగ్యులకు బ్లాంకెట్స్ వితరణ చేశారు.